హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఇవాళ మనం డే 2 బెంగళూరులో. సో ఇవాళ మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం వర్తూర్లో. సో బెంగళూరు రోడ్స్ని మనం కేటీఎం మీద ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో ప్రెజెంట్ అయితే మేము కాసవనహల్లి నుంచి స్టార్ట్ అయ్యాము వర్తూర్కి. మేమున్న దగ్గర నుంచి వర్తూర్కి వెళ్ళడానికి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందన్నమాట. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము 6:30 to 7 ఆ టైంలో. ఎందుకంటే ట్రాఫిక్ అనేది చాలా హెవీగా ఉంటుంది ఇక్కడ. తెలుసు కదా, మనం చూస్తూనే ఉంటాము బెంగళూరులో ట్రాఫిక్ ఎలా ఉంటుందని న్యూస్లో, ఇంకా వేరే వేరే దగ్గర. సో అందుకే మేము ఎర్లీగా స్టార్ట్ అయ్యామన్నమాట ఆ ట్రాఫిక్ని తప్పించుకోవడానికి. బెంగళూరులో ఏంటంటే మెయిన్గా మెట్రో వర్క్స్ నడుస్తున్నాయి అనమాట. ఎక్కడ చూసినా కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ రోడ్లో మీకు మెట్రో వర్క్స్ కన్స్ట్రక్షనే చూస్తారు. అందుకనే ట్రాఫిక్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి మా డెస్టినేషన్కి వెళ్ళడానికి మేము ప్రిపేర్ అయ్యామన్నమాట ముందు నుంచి. మీరు ఇంకొక గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బెంగళూరులో రైడర్కి హెల్మెట్ ఉండాలి, పిలియన్ రైడర్కి హెల్మెట్ ఉండాలి. లేదా మీరు మాత్రం పోలీసులకు దొరికారా వితౌట్ హెల్మెట్, కంపల్సరీగా వాళ్ళు ఫైన్ మాత్రం వేస్తారు. మీరు ఏమన్నా చెప్పండి అసలు వినరు. సో అదొకటి మాత్రం కంపల్సరీగా మీరు చూసుకోండి. లో ఫ్యూయల్ కొట్టుకుంటుంది బండ్లో. సో పెట్రోల్ కొట్టిద్దామని చెప్పి బంక్లోకి అయితే వచ్చేసాను. సో ఇక్కడ నుంచి మనకి అప్రాక్సిమేట్లీ ఒక 5 కిలోమీటర్సే ఉంటుంది. బట్ ఏంటంటే ఎందుకన్నా మంచిది అని ఫ్యూయల్ కొట్టించాము. సో ఈ పర్టికులర్ బ్రిడ్జ్ వచ్చి ఆల్మోస్ట్ నేను 2 years బ్యాక్ వచ్చాను ఒకసారి. అప్పుడు చాలా వరస్ట్గా ఉన్నిందనమాట ఈ రూట్. ఏమంటే సింగిల్ రోడ్ ఉండేది, అటు నుంచి ఇటు నుంచి ట్రాఫిక్ హెవీగా ఉండేది, అసలు పోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది అనమాట. బట్ ఫైనల్లీ వీళ్ళైతే ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అందుకే ఈ రోడ్ అంతా కొంచెం కచ్చ ఉంది. సో మేబీ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఈ రోడ్ కూడా మొత్తం నీట్గా వేస్తుండొచ్చు నాకు తెలిసి. ప్రజెంట్ మేము వెళ్తున్న ఏరియా నుంచి కెంపగౌడ బస్ స్టాండ్కి ఎంత డిస్టెన్స్ తెలుసా? 25 కిలోమీటర్స్ అనమాట. అవునా? ఆల్మోస్ట్ మనము ఔటర్ రింగ్ రోడ్, ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కూడా క్రాస్ అయిపోయి సిటీ ఎక్స్పాండ్ అయిపోయింది బెంగళూరు. అందుకే ఇక్కడ పబ్లిక్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. ఇప్పుడు ప్రజెంట్ మన హైదరాబాద్ కూడా చాలా డెవలప్ అవుతుంది కదా. సో ఇక్కడ అందుకనే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడికి షిఫ్ట్ అవడానికి చూస్తున్నారు అనమాట, హైదరాబాద్కి బెంగళూరు నుంచి. వచ్చేసినాం మనమైతే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి. ఎగ్జాక్ట్గా 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందన్నమాట. నేను ఆల్రెడీ గూగుల్ మ్యాప్లో చూసుకున్నాను ఎంత డిస్టెన్స్ ఉందని చెప్పి. సో ఇక్కడ నుంచి వీళ్ళ అపార్ట్మెంట్లోకి ఎంటర్ అవ్వాలన్నమాట. ఇక్కడ మన హైదరాబాద్లో అయితే మనకు అన్ని రోడ్లు తెలుసు కాబట్టి ఎట్లా పడితే అట్లా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతాము. కానీ ఇక్కడ మనకు ఐడియా లేదు కాబట్టి ఇంకా గూగుల్ మ్యాప్స్ వాడాల్సిందే కంపల్సరీగా. సో అదే మనకి రూట్ చూపిస్తుంది. ఏంటిది అది చెప్పు? ఆగిపోయింది. హాయ్ చెప్పు. సో మన బ్రేక్ఫాస్ట్ స్పెషల్ వచ్చి దోశ విత్ చికెన్ ఫ్రై అండ్ పప్పు. డాన్స్ ఏవా? One hour later. రిటర్న్ స్టార్ట్ అయిపోయాం అక్కడ నుంచి. ఎందుకంటే మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది వీకెండ్ కదా ముందే. సో మళ్ళీ మేము బెంగళూరు నుంచి మదనపల్లికి కూడా ట్రావెల్ చేయాలి. అందుకే ఇంకా తొందరగా స్టార్ట్ అయిపోయాము ట్రాఫిక్ తప్పించుకోవడానికి.
బెంగళూరు అయితే చాలా టెక్ పార్క్స్ ఉంటాయి అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ ఉంటాయి కదా ఇక్కడ, అందుకనే ఇన్ని టెక్ పార్క్స్ ఉంటాయి. సో అవన్నీ చాలా బాగుంటాయి యాక్చువల్లీ, మొత్తం చెట్లతోటి. అందుకే బెంగళూరు ఒకప్పుడు చాలా కూల్గా ఉండేది, ఎక్కువ చెట్లు అవన్నీ ఉండేవి. బట్ ఇప్పుడు రాను రాను కొంచెం అది అక్కడ కూడా వేడి అయిపోతుంది అనమాట, కాంక్రీట్ జంగల్ అవ్వడం వల్ల. 2 hours later. బెంగళూరు నుంచి మదనపల్లికి స్టార్ట్ అయ్యాము. ట్రాఫిక్ అయితే మెల్లిగా స్టార్ట్ అవుతుంది, వీకెండ్ కదా. ఇవాళ వచ్చి May 12th. సో రేపు May 13th మనకు ఏపీ అండ్ తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా. సో అందుకనే కొంచెం ట్రాఫిక్ అయితే తక్కువ ఉందంట ఈరోజు ఇక్కడ బెంగళూరులో. మంచి పని అయింది, లేకపోతే మనం ఈ ట్రాఫిక్లో ఇరుక్కొని చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. సో మీలో ఎంతమంది ఓట్ వేయడానికి అయితే వస్తున్నారు ఏపీ అండ్ తెలంగాణకి? ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు అప్రాక్సిమేట్లీ 100 కిలోమీటర్స్ ఉంది మదనపల్లికి. మనకైతే ఒక 3 hours టైం పడుతుంది జర్నీకి, ఎందుకంటే ఇక్కడ కొంచెం రోడ్స్ అవి కొంచెం కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నమాట మధ్యలో, అందుకని చెప్పి 3 hours పడుతుంది. సో చూస్తున్నారా ముందు బస్సు మీద వీళ్ళందరూ ఎలక్షన్స్ కోసం వెళ్ళే వాళ్ళే అనమాట బెంగళూరు నుంచి. సో మదనపల్లికి, చిత్తూరుకి, డిఫరెంట్ ఏరియాస్కి ఇక్కడ నుంచి వెళ్తూ ఉన్నారనమాట. మదనపల్లిలో కూడా మనకు ఒక ప్లేస్ ఉంది, హార్స్లీ హిల్స్ అని చెప్పి. అది చాలా బాగుంటుంది ప్లేస్. ఎవరైనా విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి. గూగుల్లో ఒకసారి చెక్ చేసి చూడండి, ఆ ప్లేస్ గురించి మీకు విషయాలన్నీ తెలుస్తాయి. బెంగళూరు మదనపల్లి హైవే మాత్రం ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది. ఆల్మోస్ట్ 2 years నుంచి చూస్తున్నాను నేను ఈ రోడ్ని. ఇంకా మధ్యలో గ్యాప్స్ ఉన్నాయన్నమాట. ఆ గ్యాప్స్ని ఫిల్ చేసుకుంటూ నాకు తెలిసి ఇంకో 1 yearలో మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుంది రోడ్. అంత ఎండలో డ్రైవ్ చేస్తున్నప్పుడు సడన్గా వర్షం పడితే ఆ ఫీలే వేరే ఉంటుంది కదా. సో మాకు కూడా అలానే అయిందనమాట. మంచి హైవేలో వెళ్తున్నప్పుడు సడన్గా వర్షం స్టార్ట్ అయింది. చాలా బాగా అనిపించింది ఆ ఫీలింగ్. వెదర్ మొత్తం ఒకటేసారి కూల్ అయిపోవడము. ఒక్కసారి ఏపీలో ఎంటర్ అవ్వగానే మళ్ళీ అసలు వర్షమే లేదు చూడండి. అక్కడేమో ఫుల్ వర్షం పడింది, ఇక్కడ మాత్రం అసలు ఒక చుక్క నీళ్ళు కూడా లేవు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సో మాటల్లో అయితే మనము కర్ణాటక బార్డర్కి వచ్చేసాము. ఇది దాటగానే ఇక్కడ నుంచి మనకి ఏపీ స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడైతే ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. సో రేపు ఎలక్షన్స్ కదా, ఇక్కడ ఫుల్ హడావిడి ఉందన్నమాట చెకింగ్లో. సో ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్ని ఆపుతున్నారు, చెక్ చేస్తున్నారు అనమాట పోలీసు వాళ్ళు ఇక్కడ. అంటే మనం పైసలు దొరుకుతాయేమో అది ఇది అని చెప్పి. తెలుసు కదా ముందే ఎలక్షన్స్ అప్పుడు మనీ బాగా ట్రాన్స్ఫర్ అవుతుంటుంది అటు ఇటు, అందుకని చెకింగ్ చేస్తున్నారు అనమాట. సో మా వెహికల్ని కూడా అయితే సైడ్కి ఆపమని చెప్పి అన్నారు. సో ఆ వెహికల్ అయితే సైడ్కి తీసుకున్నాము మేము. సో 2 వచ్చారు కానిస్టేబుల్స్ వచ్చి మా వెహికల్ని చెక్ చేస్తున్నారు, వెనకాల బ్యాగ్స్ అన్నీ ఓపెన్ చేసి. సో లక్కీలీ మన దగ్గర అయితే ఏం లేవు పైసలు. సో మీకు కూడా ఎవరికైనా అనిపించిందా ఇట్లా మనకు ఒక సంచి దొరికితే బాగుండు పైసలు అని చెప్పని? నాకైతే ఎవ్రీ టైం అనిపిస్తుంది ఎలక్షన్స్ అప్పుడు, మనకెందుకు దొరకదు బాబు ఒక సంచి అని. కానీ న్యూస్లో మాత్రం చూస్తూనే ఉంటాము. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? అక్కడ అంత దొరికింది ఇంత దొరికింది అని చెప్పని. సో మాటల్లోనే మనం మదనపల్లికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి మాకు ఇంకొక 15 kilometers ఉంది ఇంటికి రీచ్ అవ్వడానికి. మదనపల్లిలో మాత్రం చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఎప్పుడు చూసినా కూడా. ఎలక్షన్స్ హాలిడే అని లేదు, ఏం లేదు, జనాలు తిరుగుతూనే ఉంటారు బండ్ల మీద అటు ఇటు అటు.
సో ఇక్కడ ఒక హైవే అయితే కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. ఈ హైవే ఏంటంటే అటు బెంగళూరు నుంచి ఇటు అనంతపూర్ నుంచి ఈ రోడ్కి కనెక్ట్ చేస్తున్నారు. ఈ రోడ్ వచ్చి మనకి తిరుపతి వెళ్తుంది. చెప్పడం మర్చిపోయా కదా, మా ఊరు నుంచి తిరుపతికి వచ్చి 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. ఈ రోడ్ కంప్లీట్ అయిపోతే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు తిరుపతికి. ఒక పర్టికులర్ చెట్లు చూస్తున్నారు కదా, చింత చెట్లు, ఇది వర్షాకాలంలో మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. మీకు ఆ వీడియో కూడా నేను చూపిస్తాను రైనీ సీజన్లో మా ఊరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో ఈ లొకేషన్. చాలా వండర్ఫుల్గా ఉంటుంది అనమాట ఈ ట్రీస్ తోటి రోడ్ మధ్యలో వెళ్తున్నప్పుడు, ట్రావెల్ చేస్తున్నప్పుడు. సో ఫైనల్లీ మేమైతే రీచ్ అయిపోయాము ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ తర్వాత. ఇప్పుడు టైం వచ్చి 2:30 అవుతుంది. ఈ వీడియోని ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, నాకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ మై వీడియోస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.